అందరికీ నమస్తే. జై శ్రీకృష్ణ. నా పేరు శైలజ మిర్యాల. మేము 1.5 years బ్యాక్ యుఎస్ఏ నుండి ఇండియాకి మూవ్ అయ్యాము. నేను లాస్ట్ 4 years నుండి తిరుప్పావై వ్రతం చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నేను పూజ చేస్తాను. ఆండాలమ్మకు, రంగనాథునికి ప్రసాదాలు చేసి పెడతాను. కానీ నాకు ఎప్పుడు కూడా పాసురాలు చదవరాలేదు. అంటే నాకు అవి చాలా టఫ్గా అనిపించేవి. నేను ఎప్పుడు చదవడానికి ధైర్యం కూడా చేయలేదు. అంటే ఏదైనా మిస్టేక్స్ వస్తావు కదా, తప్పు వస్తుంది కావచ్చు అని ఎప్పుడు నేను యూట్యూబ్లో ప్లే చేసేదాన్ని. ఈ ఇయర్ మాత్రము ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక సెకండ్ డే నాకు వాట్సాప్లో ఒక గ్రూప్లో మంజులశ్రీ గారి నెంబరు, ఆవిడ పాసురాలు నేర్పిస్తున్నారు అని మెసేజ్ నాకు వచ్చాయి. సో నేను అది చూసి చాలా చాలా ఫార్చునేట్గా ఫీల్ అయ్యాను. అంటే అంత చాలా ఫేమస్ ఆవిడ, తిరుప్పావై కోకిల. సో ఆవిడ క్లాసెస్ ఇస్తుంది అని మళ్ళీ నాకు అది టైంలో రావడం అనేది నాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది. సో ఇమీడియట్గా నేను మేడం గారికి మెసేజ్ పెట్టాను. అంటే ఆవిడ నన్ను గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు. ఆ రోజు నుండే నేను క్లాసెస్ ఆవిడ దగ్గర తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఆవిడ చాలా చాలా ఈజీ వేలో చెప్తారు పాసురాలు. మనకు అసలు ఇంత టఫ్ అనిపించేవి ఇప్పుడు ఈజీగా చదవగలుగుతున్నాం మేము. అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్కడ వర్డ్ కట్ చేయాలి, మీనింగ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ తర్వాత చాలా ఫ్రెండ్లీగా, షీఈ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, చాలా పేషెన్స్తోని నేర్పిస్తారు. ఎప్పుడు నవ్వుతూ, మనకెప్పుడు లైక్ గురువు అనేది ఉండదు, మనకు ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది ఆవిడతోటి. సో అంత బాగా టీచ్ చేస్తారు ఆవిడ. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మనకు. సో నేను ఈ ఇయర్ మాత్రము ఎవ్రీడే లైక్ ప్రసాదాలు, పూజలతో పాటు రోజు పాసురాలు కూడా సేవించాను. సో ఏ రోజు పాశ్రం ఆ రోజు నేను భగవంతుని దగ్గర సేవించి నా వాట్సాప్ స్టేటస్లో పెట్టేదాన్ని. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అది చూసేవారు. చూసి అందరూ అడిగేవారు, లైక్ ఇంత క్లియర్గా చదువుతున్నావు, ఎక్కడ ఏ మిస్టేక్స్ లేకుండా ఎలా చదవగలుగుతున్నావు అని అడిగితే నేను మేడం గారి నెంబర్ ఫార్వర్డ్ చేశాను అందరికీ. సో నాకైతే వీఆర్ సో బ్లెస్డ్ అనిపిస్తుంది. లైక్ ఆవిడ దొరకడము, ఆవిడ దగ్గర మేము శిష్యులుగా చేరడము, ఆవిడ దగ్గర నేర్చుకోవడము. సో మేమెప్పుడు మేడంని వదలము. ఆవిడ ఏది నడిపిస్తే, ఆవిడ ఏ బాటలో మమ్మల్ని తీసుకెళ్తే అటు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాము. ఇంకొక విషయము, నేను ఈ ఇయర్ చాలా సంతృప్తిగా చేసుకున్నాను నా తిరుప్పావై మొత్తము. మళ్ళీ తర్వాత కళ్యాణం కూడా చాలా చాలా సంతోషంగా చేసుకున్నాము. అలాగే నాకు మా ఆండాలమ్మ, మా శ్రీరంగనాథుడు వాళ్ళు విగ్రహాల్లో నుండి కూడా నాకు ఈసారి సంతోషంగా వాళ్ళు నవ్వుతున్నట్టు ఫీలింగ్ అనిపించింది. అంటే ఎవ్రీ టైం నేను జస్ట్ ప్రసాదాలు, పూజలు, పువ్వులు అంతే చేస్తున్నా తప్ప పాసురాలు సేవించట్లేదు కదా. ఈ ఇయర్ అన్నీ చేశాను కాబట్టి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అన్న భావం వచ్చింది నాకు. దీనికి అంతటికీ కారణము మా మంజుల శ్రీ మేడం గారు. సో ఆవిడకు మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ మేడం. సో మిమ్మల్ని మేము ఎప్పుడూ వదలము. మీ దగ్గరనే మేము అన్నీ నేర్చుకుంటూ ఉంటాం మేడం. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగలే శరణం.